సింగరేణి RG2 ఏరియాలో 112% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనవరి మాసానికి సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, ఓవర్ బర్డెన్, వెలికితీత, రవాణా వివరాలను తెలియజేశారు. జనవరి మాసంలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలలో 9,02,007 టన్నులకు గాను 10,07,428 టన్నులు శాతం, ఓబీ వెలికితీత 53,00,000 క్యూబిక్ మీటర్లకు గాను 48,40,473 క్యూబిక్ మీటర్లతో 91% ఓవర్ బర్డెన్ వెలికి తీయడం జరిగిందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 76,42,003 టన్నులకు గాను 74,87,572 టన్నులతో 98% బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం జరిగిందని, రాబోయే 2 నెలలలో 100% ఉత్పత్తి సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం IRS దిశానిర్దేశంతో సంచాలకుల పర్యవేక్షణలు, ఉత్పత్తి లక్ష్యాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జీఎం తెలిపారు. అలాగే RG2 ఏరియా OCP3 CHP నుండి రికార్డు స్థాయిలో 217 రేకుల రవాణా చేయడం జరిగిందని, దీనికి సహకరించిన ఉద్యోగులకు, అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో వార్షిక లక్ష్యాలు సాధించాలని అన్నారు. చైర్మన్ ఆదేశాల మేరకు ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సభ్యులు గనులను సందర్శించి ఉత్పత్తి పెరుగుదలకు సూచనలు, సలహాలను స్వీకరించడం జరుగుతుందని ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ తెలిపారు. కాకపోతే వేరే దగ్గర ఉన్నటువంటి లోటు భర్తీ చేయడం కోసము మన దగ్గర ఈసీ కెపాసిటీ 95 లక్షలు ఉంది. ఆ 95 లక్షలు సాధించాలని చెప్పేసి ఆ టార్గెట్ ని పెంచడం జరిగింది. ఆ పెంచిన టార్గెట్ ను కూడా సాధించడానికి డైలీ మనము 39,000 కోల్ ప్రొడక్షన్ చేయాల్సింది ఉంది. ఆ దిశగా ప్రణాళికలు చేసుకుని సాధ్యమైనంత వరకు 95 లక్షల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేద్దామని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను. సో అలాగే ఓవర్ బర్డెన్ విషయానికి వస్తే గత నెల 89% చేశాము. ఇక్కడ నుండి ఇప్పుడు 100% దాటి చేయాల్సిన అవసరం ఉన్నది. సో దానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. కొత్తగా మన లోడర్స్ కానీ అలాగే మనకి డంపర్స్ కూడా వచ్చాయి. 60 టన్ డంపర్స్ ఒక 7 వచ్చాయి మొన్న. దాని తర్వాత OCP1 నుండి కూడా మనం 3 డంపర్లు తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా 6.5 క్యూబిక్ షవల్స్ కూడా మనకి ఆర్డర్ పడి ఆల్రెడీ 2 సప్లై అయినాయి. వాటిని కూడా మనము మొత్తము వాటిని కమిషన్ చేసుకుని ఈ నెలలో వాటిని కూడా ఆపరేషన్లో తేవడం జరుగుతుంది. ఇటువంటి భారీ యంత్రాలను మనం సమకూర్చుకొని ఖచ్చితంగా ఈ నెల నుండి ఉత్పత్తి లక్ష్యాన్ని కనీసం ఇప్పుడు ఉన్నటువంటి 89 నుండి 110% తీస్తేనే మనకి ఓవరాల్గా పెరుగుతుంది. కాబట్టి మీ పత్రికాముఖంగా ప్రతి ఒక్కరిని కార్మికుల దగ్గర మొదలుపెట్టి మా అధికారుల వరకు కూడా దీన్ని గమనించి అందరూ కూడా ఆ దిశలో ఉత్పత్తి లక్ష్యాలు చేరుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా మన CNMD గారి ఆదేశాల మేరకు ఇంతకుముందు మనందరికీ తెలుసు, మనం మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ మీటింగ్స్ పెట్టేవాళ్ళం, MDT మీటింగ్స్. సో వాటిని కూడా మళ్ళీ అందరికి కూడా మీటింగ్స్ పెట్టి మన సంస్థ యొక్క స్థితిగతుల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో మనము ఈ నెల 5వ తారీఖు నుండి మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ మీటింగ్స్ అన్నవి మొదలుపెట్టి వాటిని అందరికి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. సో దానికి సన్నాహకంగా 30వ తారీఖు రోజు యూనియన్ డెలిగేట్స్ తోటి, బెస్ట్ వర్క్మెన్ తోటి, మిగిలిన అత్యున్నత కార్మికులతోటి వాటితో మీటింగ్ పెట్టి వాళ్ళ యొక్క సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. సో MDT మీటింగ్స్లో పొందుపరచడానికి. అదేవిధంగా నిన్న మన క్లబ్లో ఎగ్జిక్యూటివ్స్ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా అన్ని తెలియడం జరిగింది. దాంట్లో వారి యొక్క సూచనలు కూడా తీసుకొని దాని రకంగా మనం ప్రెజెంటేషన్ తయారు చేసుకొని ఈ 5వ తారీఖు నుండి మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 5వ తారీఖు ముందుగా వకీల్పల్లి మైన్లో వారికి ఈ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ ద్వారా వాళ్ళకి అన్ని కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. 6వ తారీఖున కృషి భవన్లో ఆపరేషన్స్ వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టడం జరుగుతుంది. 7వ తారీఖు మన OC3 CHPలో, 8వ తారీఖు బేస్ వర్క్ షాప్ ఉన్న SNDలో, 9వ తారీఖు ఏరియా వర్క్ షాప్, 10వ తారీఖు GM ఆఫీస్. వీటికి ఆల్రెడీ షెడ్యూల్ తయారు చేసి అందరికి పంపడం జరిగింది.
ఈ రకంగా మనం మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ మీటింగ్స్ పెట్టుకొని మన ప్రొడక్షన్ వివరాలు, మన సంస్థ యొక్క స్థితిగతులు, అలాగే వెల్ఫేర్ మెజర్స్ ప్రతి ఒక్క అంశం మీద అందరికి కూడా సమాచారం ఇచ్చి వారికి అవగాహన కల్పించి వారి యొక్క భాగస్వామ్యాన్ని కూడా కంపెనీలో ఇంపార్టెంట్ అన్న సిగ్నల్ పంపడం కోసం మనం ఇవన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ విలేకరుల సమావేశంలో వకీల్పల్లి ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరెడ్డి, SO2 GM బచ్చ రవీందర్, DGM పర్సనల్ అధికార ప్రతినిధి జి రాజేంద్ర ప్రసాద్, DGM సివిల్ ధనంజయ, DGM వర్క్షాప్ ఎర్రన్న, DGMI E మురళీకృష్ణ, సీనియర్ సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహిపాల్, DGM ఫైనాన్స్ వెంకట రామచంద్ర, DYPM వేణుగోపాల్ పాల్గొన్నారు.